నమస్తే అందరికి. ఈ సెలబ్రిటీలకు ఏమైంది అసలు? వీళ్ళు తెలిసి మాట్లాడుతుర్రా? తెలవక మాట్లాడుతుర్రా? అసలు ఏ దానికి లింక్ పెట్టి మాట్లాడుతుర్రో అర్థమైతలేదు. ఇప్పుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లక్షణం ఉంటది. అలా అని చెప్పేసి కుక్కలను, పందులను, బర్రెలను మనుషులతోటి ఎట్లా పోలుస్తారు? ఇది కరెక్ట్ కాదు. సరే, జీవులను అట్లా కుక్కలను అట్లా ఘోరంగా ఒకేసారి చంపడం అంటే ఇది అన్యాయమే. కాకపోతే ఈ వీధులలో మాత్రం కొన్ని కుక్కలు పిల్లల్ని గాయపరుస్తూనే మొన్నైతే ఒక అబ్బాయిని ఎంత ఘోరంగా చేసిర్రు. చాలా జరిగినాయి ఇవి. వీటికి ఏదన్నా మార్గం చూడాలి. సరే, ఓకే, అది పక్కకు పెట్టుగా. అక్క మాట్లాడుతుంది కదా, ఏది రేపులు చేసేటోళ్ళని చంపుతుర్రా అంటే, అమ్మ మనకు ఒక చట్టం అనేది ఒకటి ఉన్నదమ్మా. ఏం చేస్తాం చెప్పు? మొన్న తెలంగాణలో గిట్లనే ఒక అమ్మాయిని రేప్ చేస్తే, నలుగురిని ఎన్కౌంటర్ చేస్తే మా తెలంగాణ ముఖ్యమంత్రి మీదనే ఈ సంఘాలు కేసులు పెట్టినాయి కదమ్మా. ఇది ఫస్ట్ తెలుసుకో. నువ్వు చట్ట ప్రకారం ఎవరిని అట్లా చేయరాదు. ఎవరికి రైట్స్ లేవు. నిజం చెప్తున్నానమ్మా. మీకు ఇప్పుడు పవర్ ఉంది కదా మీ ఆయనకు. మీరు మీ ఆయనకు చెప్పు ఫస్ట్, ఏమండి చట్టం మార్చండి, వెంటనే ఎవడన్నా అట్లా చేసేది ఉంటే వాడిని అక్కడనే ఇచ్చేసేటట్టుగా మీరు చెయ్యండి అని చెప్పేసి ఫస్ట్ మీ హస్బెండ్కు చెప్పు. పవర్ ఉంది కదా, చట్టాన్ని మార్చమని చెప్పు. అది కరెక్టే. వాస్తవానికి ఇట్లా భయం ఉండాలి ఇట్లా చేసేటోళ్ళకి. కానీ ఏం చేస్తాం, మన చట్టం అట్లున్నది. గిది తెలియదా మీకు చట్టం ఏంటిది అనేది? జీవులకును మూగ జీవాలకు మనుషులకు పోలికలు పెట్టడం ఎక్కడిది? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు సోషల్ మీడియాలో కూర్చొని? ఇవా మీరు మాట్లాడేది? చట్టం మారినప్పుడే మనకు ఇవన్నీ చక్కగా అవుతాయి. ఫస్ట్ మీ ఆయనకు చెప్పు, చట్టం మార్చే ప్రయత్నం చేయమని చెప్పు. సనాతన ధర్మం కాదు, చట్టం మార్చమని ఫస్ట్.